నమస్కారం. డేటా స్ట్రక్చర్స్ పరీక్షలు దగ్గరకొస్తున్నాయా? కంగారు పడకండి. ఈ ముఖ్యమైన కాన్సెప్ట్లను రివైజ్ చేయడానికి ఇదే సరైన సమయం. మనం నేరుగా పరీక్షలకు అవసరమైన పాయింట్స్ మీదే దృష్టి పెడదాం, ఓకేనా? సరే, ఒక విచిత్రమైన ప్రశ్నతో మొదలు పెడదాం. ఒక వంట రెసిపీకి కంప్యూటర్ ప్రోగ్రామ్కి ఏంటి సంబంధం? వినడానికి కాస్త వేరుగా ఉన్నా అల్గోరిథం అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ఈ ప్రశ్నే మనకు కీలకం. ఈ సెషన్లో మనం ఏం కవర్ చేయబోతున్నామంటే, ముందుగా ఆల్గరిథంలతో స్టార్ట్ చేసి ఆ తర్వాత అరేలు, లింక్డ్ లిస్టులు, స్టాక్లు, ఇంకా క్యూల వంటి ప్రధాన డేటా స్ట్రక్చర్లను ఒక్కొక్కటిగా చూద్దాం. రైట్, మన మొదటి టాపిక్ అల్గోరిథంలు. ఇందాక అడిగాను కదా వంట రెసిపీ గురించి, ఆ ప్రశ్నకు సమాధానం ఇక్కడే దొరుకుతుంది. అఫీషియల్గా చెప్పాలంటే ఆల్గోరిథం అంటే ఒక సమస్యను సాల్వ్ చేయడానికి మనం రాసుకునే స్టెప్ బై స్టెప్ ప్లాన్. సింపుల్గా ఒక వంట రెసిపీ లాంటిది అనమాట. ఇది జస్ట్ ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని చెప్పే ఒక ప్రణాళిక. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇది లాంగ్వేజ్ ఇండిపెండెంట్. అంటే ఒకే ఆల్గోరిథంను మనం పైథాన్, జావా లేదా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనైనా రాయొచ్చు. ఆలోచన వేరు, ఆచరణ వేరు. ఈ తేడాని ఇంకాస్త స్పష్టంగా చూద్దాం. అల్గోరిథం అనేది ఒక ఇంటికి బ్లూ ప్రింట్ లాంటిది. అది కేవలం ఒక ఐడియా, ఒక ప్లాన్. మరి ప్రోగ్రామ్ అంటే ఆ బ్లూ ప్రింట్ ఉపయోగించి కట్టిన అసలైన ఇల్లు. ఒకటి కాన్సెప్ట్ అయితే మరొకటి ఆ కాన్సెప్ట్ను నిజంగా అమలు చేయడం. పరీక్షల్లో ఈ తేడా చాలా ముఖ్యం, గుర్తుంచుకోండి. ఇక మనం మొదటి డేటా స్ట్రక్చర్కి వద్దాం, అర్రేలు. ఇక్కడ నుంచి మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. డేటా స్ట్రక్చర్స్లో పర్ఫెక్ట్ సొల్యూషన్ అని ఏదీ ఉండదు. ప్రతిదానికి కొన్ని లాభాలు, కొన్ని నష్టాలుంటాయి. అర్రేలతో ఈ ట్రేడ్ ఆఫ్స్ ఏంటో చూడటం మొదలు పెడదాం. టెక్నికల్గా చెప్పాలంటే అరే అంటే నిరంతర మెమరీలో, అంటే కంటిగ్యూస్ మెమరీలో స్టోర్ అయిన ఎలిమెంట్స్ కలెక్షన్. ఈ నిరంతర లేదా కంటిగ్యూస్ అనే పదం చాలా చాలా ముఖ్యం. అంటే అన్ని ఎలిమెంట్స్ మెమరీలో ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. ఈ నిర్మాణం వల్లే అరేలు కొన్ని పనుల్లో చాలా ఫాస్ట్గా, మరికొన్ని పనుల్లో చాలా స్లోగా ఉంటాయి. అర్రేలు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడానికి ఈ బుక్ షెల్ఫ్ అనాలజీ చాలా బాగా ఉపయోగపడుతుంది. షెల్ఫ్లో ఒక పుస్తకం ఎక్కడుందో తెలిస్తే వెంటనే దాన్ని తీసేయొచ్చు. కాని మధ్యలో ఒక కొత్త పుస్తకం పెట్టాలనుకుంటే, లేదా ఒక పుస్తకాన్ని తీసేయాలనుకుంటే, అప్పుడు మిగిలిన పుస్తకాలన్నిటినీ జరపాలి గదా. అదే అసలు సమస్య. ఇప్పుడు ఈ ఎనాలజీని పరీక్షలకు చాలా ముఖ్యమైన బిగ్ ఓ నోటేషన్తో చూద్దాం. ఇండెక్స్ ద్వారా యాక్సెస్ O(1) అంటే కాన్స్టెంట్ టైం. షెల్ఫ్లో 10 పుస్తకాలున్నా, 10 లక్షలున్నా 5వ పుస్తకాన్ని తీయడానికి పట్టే టైం మారదు. కాని ఇన్సర్షన్ లేదా డిలీషన్ O(n). ఇక్కడ n అంటే ఎలిమెంట్ల సంఖ్య. అంటే మధ్యలో ఒక పుస్తకం పెట్టాలంటే పుస్తకాల సంఖ్య పెరిగే కొద్దీ మనం జరపాల్సిన పుస్తకాల సంఖ్య కూడా పెరుగుతుంది, పని ఎక్కువ అవుతుంది. ఇదే అర్రేల యొక్క అతిపెద్ద బలహీనత. చూశారుగా, అర్రేలలో ఎలిమెంట్లను చేర్చడం, తొలగించడం ఎంత కష్టమో. సరిగ్గా ఆ సమస్యను పరిష్కరించడానికే మన తర్వాతి డేటా స్ట్రక్చర్ వచ్చింది. అదే లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది. దీని ఎలిమెంట్స్, వాటిని నోడ్స్ అంటాం. మెమరీలో పక్కపక్కనే ఉండాల్సిన అవసరం లేదు. అవి ఎక్కడైనా ఉండొచ్చు. ప్రతి నోడ్లో దాని డేటాతో పాటు నెక్స్ట్ నోడ్ ఎక్కడుందో చెప్పి ఒక పాయింటర్ లేదా అడ్రస్ ఉంటుంది. ఇది అర్రేల కఠినమైన నిర్మాణానికి పూర్తిగా ఆపోజిట్. ఈ నిధివేట లేదా ట్రెజర్ హంట్ ఎనాలజీ లింక్డ్ లిస్టులకు ర్యాండమ్ యాక్సెస్ ఎందుకుండదో స్పష్టంగా వివరిస్తుంది. 5వ క్లూ కావాలంటే మనం మొదటి క్లూ నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క క్లూని ఫాలో అవుతూ వెళ్లాల్సిందే. నేరుగా 5వ క్లూ దగ్గరికి వెళ్లలేం. ఇది పరీక్షల్లో తరచుగా అడిగే ప్రశ్న. అరేకి, లింక్డ్ లిస్ట్కి తేడా ఏంటి? ఎంపిక అనేది పూర్తిగా మన అవసరాన్ని బట్టి ఉంటుంది. ఫాస్ట్ యాక్సెస్ కావాలా, లేక డేటాను సులభంగా మార్చగలగాలా? మొదటిది కావాలంటే అరే బెటర్, రెండోది కావాలంటే లింక్డ్ లిస్ట్ బెస్ట్. సో సరైన సమాధానం ఎప్పుడూ అది సందర్భాన్ని బట్టి ఉంటుంది అనేదే. మన నెక్స్ట్ డేటా స్ట్రక్చర్ స్టాక్స్. ఇవి చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ చాలా పవర్ఫుల్. ఇవి కేవలం ఒకే ఒక సింపుల్ రూల్ మీద పనిచేస్తాయి: లాస్ట్ ఇన్, ఫస్ట్ అవుట్. స్టాక్ యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్ లైఫో, అంటే లాస్ట్ ఇన్, ఫస్ట్ అవుట్. ఎలిమెంట్లను యాడ్ చేయడానికి పుష్ అని, తీసేయడానికి పాప్ అని అంటాం. ఈ రెండు ఆపరేషన్స్ టాప్ అనే ఒకే ఎండ్ నుంచి జరుగుతాయి. లైఫోను గుర్తుంచుకోవడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండదు. ప్లేట్ల స్టాక్ మీద కొత్త ప్లేట్ పెడితే అదే పుష్, అది పైకొస్తుంది. ఒక ప్లేట్ తీయాలంటే అదే పాప్, పైనున్న ప్లేట్నే కదా ముందు తీస్తాం. సింపుల్. చివరగా పెట్టిందే మొదట బయటకొస్తుంది.
ఈ ఆపరేషన్స్ చూద్దాం. ముందుగా 10, తర్వాత 20, ఆ తర్వాత 30 పుష్ చేశాం. ఇప్పుడు టాప్లో 30 ఉంది. మనం పాప్ చేసినప్పుడు ఏది బయటకొస్తుంది? ఆ 30ఏ. ఇప్పుడు స్టాక్లో 10, 20 మాత్రమే ఉంటాయి. చూసారా? ఇదే లైఫో. సరే, ఇప్పుడు స్టాక్కి పూర్తి ఆపోజిట్ అయిన క్యూని చూద్దాం. క్యూ ఫాలో అయ్యే ప్రిన్సిపల్ FIFO, అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇక్కడ ఎలిమెంట్లను రేర్ అంటే వెనుక వైపు నుంచి యాడ్ చేస్తాం NQ, మరియు ఫ్రంట్ అంటే ముందు వైపు నుంచి తీసేస్తాం DQ. స్టాక్లా కాకుండా ఇక్కడ 2 వేర్వేరు ఎండ్స్ ఉంటాయి. ఫిఫో ప్రిన్సిపల్ మనకు రోజు కనిపించేదే. ఒక సినిమా టికెట్ కౌంటర్ లైన్ లేదా సూపర్ మార్కెట్ లైన్ ఊహించుకోండి. లైన్లో ముందు ఎవరు నిలబడితే వాళ్లకే ముందు సర్వీస్ అందుతుంది. అదే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇక్కడ చూడండి, మనం 10, 20, 30లను ఒకదాని తర్వాత ఒకటి NQ చేశాం. DQ చేసినప్పుడు లైనులో ముందున్న అంటే మనం మొదట యాడ్ చేసిన 10 బయటకు వస్తుంది. ఇదే ఫిఫో. అయితే సింపుల్ క్యూలతో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. మనం ఎలిమెంట్లను DQ చేసినప్పుడు ముందువైపు ఖాళీ ఏర్పడుతుంది. కానీ ఆ ఖాళీని మళ్ళీ వాడుకోలేం. దీనివల్ల మెమరీ వేస్ట్ అవుతుంది. ఈ సమస్యను సాల్వ్ చేయడానికే సర్క్యులర్ క్యూలు వచ్చాయి. ఇవి క్యూ చివరని మళ్లీ మొదటికి కలుపుతాయి. దీనివల్ల ఖాళీ అయిన స్పేస్ని సమర్థవంతంగా తిరిగి వాడుకోవచ్చు. సరే, ఇప్పుడుదాకా మనం నేర్చుకున్నది ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేద్దాం. అల్గోరిథం అంటే ప్రోగ్రామ్కి ఒక రెసిపీ. అరే అంటే పుస్తకాల అర. యాక్సెస్ ఫాస్ట్, మార్పులు స్లో. లింక్డ్ లిస్ట్ అంటే నిధివేట. యాక్సెస్లో మార్పులు ఫాస్ట్. స్టాక్ అంటే ప్లేట్ల దొంతర అంటే లైఫో. ఇంకా క్యూ అంటే చెక్అవుట్ లైన్ అంటే ఫీఫో. ఈ అనాలజీలు గుర్తుపెట్టుకుంటే పరీక్షల్లో కాన్సెప్ట్స్ గుర్తుకు రావడం చాలా ఈజీ. చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఇది కేవలం బట్టీ పట్టడం కాదు, కాన్సెప్ట్లను నిజంగా ఎలా వాడాలో ఆలోచింపజేస్తుంది. సరైన డేటా స్ట్రక్చర్ అనేది దాని వేగం మీద కాదు, మనం పరిష్కరించబోయే సమస్య మీద ఆధారపడి ఉంటుంది.